హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. ఈరోజు రెసిపీ చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ సాంబార్. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. అందులో సరిపడా నీళ్లు పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్కి చొప్పున 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, మునక్కాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మునక్కాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ మునక్కాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. సాంబార్ కన్సిస్టెన్సీ కొద్దిగా తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు అందులోకి మీ రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, 1 స్పూన్ బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని చారుని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.